అడ్రస్ లేకుండా పోయావు, నువ్వేంది మాకు చూపించేది? మంత్రి నారాయణ జోలుకొస్తే కాలిపోతావని మాజీ మంత్రి అనిల్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నారాయణను విమర్శించేందుకు నోరెలా వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారిలో మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అయితే రెండవ వ్యక్తి డాక్టర్ పొంగూరు నారాయణ అని అన్నారు. మమ్మల్ని ముఖ్యమంత్రి మంత్రి నారాయణ ఆపుతున్నారు కాబట్టే మౌనంగా ఉన్నామని, అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. చేతగాని అనిల్ లాంటి వారు ఏమీ చేయలేరంటూ మా జోలికొస్తే మేమేంటో చూపిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు. వాళ్ళతోటి ఈ వార్డు నాయకులందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి, ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఒకటే అంటున్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరిని నేను చూడాలా, మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికి ఎవరు చూసుండరు, ఇంక జీవితంలో చూడపోరు కూడా. మంచి ప్రభుత్వం అంటే ఊరిని అంటం లేదండి, మంచి మంత్రి అనేది ఊరిని అంటం లేదండి. ఈరోజు సూపర్ 6లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 7,000 ఆ 3 నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4,000 కంటిన్యూకి ఇస్తున్నారు. మళ్ళీ 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని, రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది, ఈరోజు భర్తీ చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకునేది అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్. ఆయన ఆ రోజు తిరిగి అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆయన శాఖలది కాబట్టి దాన్ని ఒక మంచి మంత్రి అని అందుకే అనేది ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. మళ్ళీ టైటిల్ డీడ్ ఏ రైతుకు కూడా తన భూమి తనది కాదనేది ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి. లాస్ట్లో ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి లాస్ట్ టైటిల్ డీడ్ కూడా ఆయన పేరుతో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాన్ని రద్దు చేశారు. అదే రకంగా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం మా వాగ్దానాలకు సూపర్ 6 కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది, బీజేపీ చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది, అన్నిట్లో ముందుకు పోతున్నాం. మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. 2014లో ఉద్దు తుఫాన్ వచ్చింది. ఆ విశాఖపట్నం 3 నెలలు ఇంకా బాగుపడుతుంది అనుకున్నారు చంద్రబాబు. ఆయన తర్వాత నారాయణ గారు ఒకరోజు నైట్ పోయాడు, నేను నిన్నారు దగ్గరుండి. ఈయన గన్మేలతో చెట్లు అడ్లా తీయించుకొని ఆ రోజు వెళ్ళినటువంటి నారాయణ గారు వారం రోజుల్లోనే ఆ రోజు విశాఖలో మళ్ళీ కరెంటుని మళ్ళీ రీచ్ చేసి కొత్త విశాఖపట్నం నిర్మించడం జరిగింది. ఈరోజు చూస్తే ఆయన చేసినటువంటి పనులు చూస్తే నెల్లూరులో చూస్తే అన్నీ ఆగిపోయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, ఇళ్ళు ఆగిపోయినాయి, మంచినీళ్ళు ఆగిపోయినాయి, 1, 2 అన్నీ ఆగిపోయారు గత ప్రభుత్వం. మరి మొన్న బుడమేరులో విజయవాడలో వచ్చినట్టు వాటి వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా 20 సంవత్సరాల యువకుడు వల్లే పరిగెత్తారు. అందరూ మంత్రులు పనిచేశారు, కానీ ఒక మంచి మంత్రి, పనిచేసే మంత్రి నారాయణ గారు అయితే చంద్రబాబు తర్వాత నాకు మొహమాటం లేదండి, చంద్రబాబు తర్వాత కష్టపడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో మా నారాయణ గారు. అందుకే నేను మాకు మంచి ప్రభుత్వం మంచి మంత్రి అని అందుకే నేను చెబుతున్నా. ఈరోజు కొత్తగా నిన్న రాక అనిల్ గారు వచ్చారు. పాపం ఆయన కార్యకర్తలు చూసి దానికి వచ్చాడు చాలా నెలల తర్వాత. మంచిదే కాదంటాను. నేను ఎప్పుడో చెప్పా, అనిల్ నారాయణుని తిట్టబాకరా నాయన, దేవుడు ఇబ్బంది పడతావురా నాయన అని నేను చాలా మంచిగా చెప్పా. పాపం ఆ రోజే నీకు నెల్లూరు సీట్ రాదు, నారాయణ తిడితే దేవుడిని తిట్టినట్టున్నాను, నువ్వు వద్దురా స్వామి అని అన్నా. రాసుకో సాంబా చూసుకో ఇంకా నాకు నెల్లూరు సీట్ వస్తుంది అన్నాడు. పోయినాడు దెబ్బకి 3 జిల్లాలు దాటి వెళ్ళిపోయినాడు. ఆడ నుంచి ఫుట్బాల్ కొడితే ఎడబడ్డాడు. నిన్న వచ్చాడు. నేను అనుకొని ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు. ఏమంటే పిల్లలు చదువుకొని ఇన్స్టిట్యూట్ పగలగొడతావా? నువ్వు ఒక మనిషివే. నువ్వు మళ్ళీ అవకాశం వస్తే అంట ఆయన దీనికి 10 చూపిస్తాడు. మేమేం చూపించాం అసలు? నువ్వు 10 చూపించడానికే మేము ఒకంత కూడా చూపించాల. మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవటంలా, ఇక్కడ కక్షాదింపులొద్దు, మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని దొరుకుంటున్నారు వీళ్ళు. ఆయన 10 చూపించేది ఏముంది?
నువ్వు చూపించే దగ్గర నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేసావు, అందరు చూసేశారు దేవాలయంలో. అందుకే నీ ప్రభుత్వానికి నీది ఒక ప్రభుత్వం. నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం, నువ్వు మళ్ళీ నీ కార్యకర్త ధైర్యం చెప్పడం. దేవదేవుల లడ్డూలో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు. అది వచ్చి ఆవు కొవ్వు, ఆ దున్నపోతుల కొవ్వు, ఈ పందుల కొవ్వు మేము తినిందని. దానికి జవాబు చెప్పండి. మీరు దానికి జవాబు చెప్పకుండా వాడు పనికి మాలిన ముఖ్యమంత్రి ఆడ ఏం చెప్తాడు? చంద్రబాబుని తిట్టండి. దేని తిట్టాలి? నువ్వు చేసిన అన్యాయాలు బయటపెట్టింది దాన్ని తిట్టాలనా? మా నాయకుడు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.